ముఖ్యమైన విషయం ఏమంటే రాజశేఖర రెడ్డి గారు తక్కువ కాలంలో ముఖ్యమంత్రి అయినా కూడా ప్రజల్లో అందరి గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి వ్యక్తి. అందరికీ తెలిసిన విషయమే. ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు ఈ రోజుటికి నిర్విరామంగా జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని పార్టీలు మారినా ఏదో ఒక పేరుతో పథకాన్ని మార్చుతున్నారే కానీ కాన్సెప్ట్ అయితే మాత్రం రాజశేఖర రెడ్డి గారు పెట్టింది. అసలు ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసాం. ఏ ముఖ్యమంత్రిని ఎవరు కూడా తలంచుకోరు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి గురించి తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కూడా ఈరోజు ముక్తకంఠంతో అందరూ ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. కాబట్టి ఆయన అడుగుజాడల్లోనూ కూడా ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముందుకు నడవడం జరుగుతుంది. ఆయన సారథ్యంలో ఆయన తమ్ముడు మా గౌరవ పార్లమెంటు సభ్యులు అవినాష్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం ముందుకెళ్ళి రేపు జరగబోయే స్థానిక సమస్యలు అయితేనేమి, పార్లమెంట్ ఎలక్షన్లు అయితేనేమి, అసెంబ్లీ ఎలక్షన్లు అయితేనేమి నటనలో ముందుండి 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేదానికి మేము ముక్తకంఠ ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వర్యులు మన ప్రియతమ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి వేడుకలను విజయవంతం చేసిన బద్వేల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. నమస్తే.